నమస్తే, వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. దుగ్గిరాల శుభం మల్లేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతుల సదస్సులో మాజీ మంత్రి నక్క ఆనందబాబు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ముమ్మినేని వెంకట సుబ్బయ్య, మిర్చి యార్డు మాజీ చైర్మన్ మనవ సుబ్బారావు, సిపిఐ ముప్పాల నాగేశ్వరరావు, సిపిఐ జంగాల అజయ్, ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మార్కెట్ యార్డులో దుగ్గిరాల శుభం మల్లేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతుల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ, దుగ్గిరాలలోని శుభం మల్లేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదానికి గురైంది. స్టోరేజ్లో రైతులు నిల్వబెట్టుకున్న సుమారు 1,15,000 బస్తాలను పైగా ఉన్న పసుపు అగ్ని ప్రమాదానికి ఆహుతయింది. ఈ అగ్ని ప్రమాదంలో వేమూరు, తెనాలి, మంగళగిరి నియోజకవర్గంలోని చాలా మంది రైతులు కోల్డ్ స్టోరేజీలో రైతులు నిల్వబెట్టుకున్నారు. శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదానికి గురై 10 రోజులు అవుతా ఉంది. కోల్డ్ స్టోరేజ్లో ఉన్నటువంటి 1,15,000 బస్తాలు పసుపు అగ్నికి ఆహుతైపోయింది. దాదాపు ప్రాథమిక అంచనాల ప్రకారం 120 కోట్లు నష్టం జరిగి ఉంటుంది అనేది అంచనాలు ఇవాళ స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇవాళ యాజమాన్యం కేవలం 45 కోట్లకి ఇన్సూరెన్స్ చేశారని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. రైతులు 10 సంవత్సరాల నుంచి కూడా కోల్డ్ స్టోరేజ్లో ఈ పసుపు నిల్వ చేసుకున్నటువంటి రైతాంగం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు. ఎంతో ఆశతో 7-8 సంవత్సరాల నుంచి పసుపు రైతుకి రేట్ అనేది లేదు, ధర లేదు, గిట్టుబాటు ధర లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం దాదాపు 10,000 దాకా గిట్టుబాటు ధర వస్తూ ఉంది, మంచి రేటు ఉందని చెప్పి ఆశపడుతున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం సంభవించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి ఈ రోజున ఇంత ఘోర ప్రమాదం జరిగితే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ సైడ్ నుంచి స్పందించినటువంటి పరిస్థితి లేదు. మాట్లాడినోడు లేడు, ఇక్కడికి వచ్చి చూసినాడు లేడు, పరామర్శించిన వాళ్ళు లేడు, స్వాంతన చేకూర్చే మాటలు చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు ఇక్కడ రైతులందరూ కూడా. మరి ఏం ఒకరోజు స్పందించలా, రెండో రోజైనా వీళ్ళతో మాట్లాడేది తెలియదు, ఏం చర్యలు తీసుకోబోతున్నాడు అనేది ఇప్పటికి కూడా తెలియదు. మార్కెటింగ్ శాఖ ఏం చేస్తూ ఉంది, అగ్రికల్చర్ మినిస్టర్ ఏం చేస్తూ ఉన్నాడు, స్థానికంగా ఉన్న మంత్రులు ఏం చేస్తూ ఉన్నాడు, ముఖ్యమంత్రి కార్యాలయం కోతవేడు దూరంలో ఉంది, ఏం స్పందిస్తూ ఉన్నారు? అసలు రైతులకు జరిగినటువంటి నష్టం గురించి, వ్యతల గురించి అసలు వీళ్ళకి అవగాహన ఉందా? ఈ పసుపు రైతాంగం ఆ రోజున పెట్టినప్పుడు 3,000-4,000 రూపాయలకి వీళ్ళు ఇన్సూరెన్స్ చేశారంటున్నారు. ఈ రోజు రేటు 10,000 ఉంది. నువ్వు 10,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత ఇన్సూరెన్స్ చేయబడిందో మిగిలిన అమౌంట్ ఏదైనా ఉంటే ప్రభుత్వం నష్టపరిహారం కింద తీసి ప్రభుత్వం అయినా సరే కట్టి ముందు రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ పక్షాన ఖచ్చితంగా రైతులు చేసే పోరాటానికి వాళ్ళ వెన్నంటి నిలబడతాం. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా పార్టీ పరంగా మేము నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాం. దాదాపు ఈ కోల్డ్ స్టోరేజ్లో 1,200 మంది పైన రైతులు ఈ 1,15,000 బస్తాలు నిల్వ ఉంచారు. ఇవాళ దీనికి పూర్తిగా ఇవాళ నష్టపోయారు, కంప్లీట్ తగలబడిపోయింది. దీనికి ఏం చెప్తారు? అసలు ఇంతవరకు అధికారుల దగ్గర సరైన అంచనాలు లేవు, రైతుల పేర్లు లేవు, ఎవరెవరు ఎంత స్టాక్ పెట్టారో తెలియదు. అసలు దీనికి ఇన్సూరెన్స్ ఎంతవరకు చేశారో వాళ్ళు వివరాలు చెప్పేవాళ్ళు లేకుండా పోయాడు. ఇప్పటి వరకు కూడా ఆ ఓనర్ కూడా ఆ కాలిన గాయాలతో ఆయన కూడా హాస్పిటల్ పాలయ్యాడు. మరి ప్రభుత్వం స్పందించాలి కదా, జిల్లా యంత్రాంగం స్పందించాలి కదా. దీనికి